బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డు చెల్లుతుందా లేదా? ఇది చాలా మందిలో కామన్గా వచ్చే సందేహమే. దీనికి సమాధానమంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి లేదా ప్రూఫ్ చూపించేందుకు కేవలం ఆధార్ ఒక్కటే సరిపోదు. ఇదే విషయంపై మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు తాజాగా అధికారికంగా ప్రకటన చేశాయి. కేవలం ఆధార్ సాయంతో బర్త్ సర్టిఫికేట్ పొందిన వారి పత్రాలను రద్దు చేస్తామని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వ పథకాలు, పై చదువులు ఇలా ఏదైనా బర్త్ ప్రూఫ్ చాలా అవసరం. మరి ఆధార్తో బర్త్ సర్టిఫికేట్ పొందకపోతే మరో మార్గం ఏమిటి? జనన ధృవీకరణ పొందడానికి ఏ పత్రాలు అవసరం? కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల తప్పుడు మార్గాల్లో ఆధార్ పొంది దాని ద్వారా ఇతర పత్రాలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ రెండు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. చట్టవిరుద్ధ కార్యక్రమాలను నియంత్రించడానికి బర్త్ ప్రూఫ్గా ఆధార్ను తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, కేవలం ఆధార్తో పొందిన జనన, మరణ ధృవీకరణ పత్రాలు అనుమానాస్పదంగా ఉంటే వాటిని రద్దు చెయ్యాలని యూపీ రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో ఏ పత్రాలు బర్త్ ప్రూఫ్గా పరిగణిస్తారో ఓసారి చూద్దాం. ఆధార్కు బదులుగా మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్ అప్రూవ్ చేసిన బర్త్ సర్టిఫికేట్స్, వ్యాలిడ్ పాస్పోర్ట్, ఆర్టీఏ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ చూపించొచ్చు. వీటిని ప్రాథమిక ఆధారాలుగా పరిగణిస్తారు. ఇవి లేకపోయినట్లయితే స్కూల్ ప్రిన్సిపల్ సంతకం చేసిన స్కూల్ లెటర్ హెడ్, ఎస్ఎస్సీ మార్కుల మెమో లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్స్ పనిచేస్తాయి. అవి లేకపోతే పుట్టిన తేదీ ఉన్న వ్యాక్సినేషన్ కార్డ్, నర్సింగ్ హోం లేదా హాస్పిటల్ బర్త్ రిపోర్ట్ ప్రూఫ్గా చెల్లుతాయి. ఈ సర్టిఫికేట్స్ ఏవీ లేకపోతే పుట్టిన తేదీని మీరు ధృవీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.